నిజంగా అంటే భలే విచిత్రమైన రాజకీయాలు సీరియస్లీ. అప్పటి వరకు అక్కడ అంతకుముందు వచ్చిన గూట్ను వదిలేసుకొని వస్తారు, గెలిచిన తర్వాత ఇక్కడ మాదే హవా అనుకుంటారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అక్కడ దొరకకపోతే బ్యాక్ టు పెవిలి అన్నట్టు బంతి బ్యాక్ అన్నట్టు వస్తుంది. అసలు ముందుగా వీళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి ఫస్ట్. వీళ్ళిద్దరిని పాపం మీరు ఇందాక ఏమన్నారంటే అక్కడికి వెళ్ళారు అన్నారు, పాపం ఎక్కడికి వెళ్ళలేకపోయారు, రాజీనామా చేశారు కదా, చేసి ఎక్కడికి వెళ్ళాలా పాపం, ఎక్కడికి ఆయన వెళదామని ప్రయత్నించారు అవంతి శ్రీనివాసరావు గారు. ఆయన తెలుగుదేశం వైపు చూశారు, గతంలో తెలుగుదేశం ఎంపీ కదా, ఆ తర్వాత పాపం పాత ప్రజారాజ్యం బంధాలని పునరుద్ధరించుకుందామని జనసేన వైపు చూశారు. అయితే రెండు వైపులా అసలు ఎక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయాలి అవంతి శ్రీనివాసరావు గారిని పాపం వాళ్ళు లైట్ తీసుకున్నారు. తీసుకునేటప్పటికి ఏమైందంటే ఆయన ఇప్పుడు తిరిగి యూటర్న్ తీసుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వం మేకు వచ్చేటప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది, ఎక్కడో వ్యతిరేకత మొదలైంది అనేటటువంటి భావన అటు ప్రజల్లో ఉంది, మీడియాలో ఉంది, పాలకపక్షంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది, అందరిలో ఉంది. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా ఏదైతే అంబటి రాంబాబు గారి ఉదంతం ఉందో ఇది ఒక్కసారిగా వైసీపీకి అస్త్రం అందించినట్టయింది. దానికి ముందు సంఘటన పూర్తిగా సమీకరణాలని మార్చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మనం ఇప్పుడు తిరిగి యూటర్న్ తీసుకుని తిరిగి వైకాపాలకు వెళ్ళిపోతే సరే కొద్దో గొప్ప ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలం ఏదో విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటే ఆ తర్వాత సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అనమాట. అది ఎలక్షన్ వచ్చేందుకు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతే మనల్ని ఎవరు టచ్ చేయలేరు అనేటటువంటి ఒక ధోరణిలో ఇప్పుడు వైకాపాకు వెళ్ళడానికి పాపం అవంతి శ్రీనివాసరావు గారు మల్లగొల్లాలు పడుతున్నారని విశాఖ వాసుల ఉవాచ. ఇక్కడ ఇప్పుడు ఆయన వచ్చారని అనుకుందాం, చేరారని అనుకుందాం కాసేపు. చేరితే ఏంటి పరిస్థితి, ఏ కాన్స్టిట్యున్సీ అకామిడేట్ చేయాలి? ఆయన భీమిలి వైపు చూస్తారు. భీమిలిలో చిన్ని శ్రీను గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా వేశారు, విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చి వేశారు. చిన్ని శ్రీను గారి కుమార్తె సిరిశాస్త్రి గారు కనీవి నెరిగిన విధంగా అసలు అక్కడ ఏమంటారు గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేనా లేకపోతే సిరిశాస్త్రి గారి హవా కొనసాగుతా ఉందనే స్థాయిలో అక్కడ వైసీపీ సౌండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వైకాపా ఇన్సైడ్ టాక్ ఏంటంటే అసలు సిరి సహస్రనే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మనం ఇప్పుడు ఇన్ఛార్జిగా తనని అనౌన్స్ చేసి చిన్ని శ్రీను గారిని తీసుకెళ్లి మంచి శ్రీనివాసరావు గారు ఆయన తీసుకెళ్లి విజయనగరం ఎంపీగా కంటెస్ట్ చేయించేద్దాం, సిరి సహస్రాన్ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనే స్థాయిలో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఈయన ఏమంటారు, వాళ్ళది విజయనగరం జిల్లా కదా, నేను ఇక్కడ ఆల్రెడీ భీమిలి నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను కదా 1-2 సార్లు, ఒకసారి ప్రజారాజ్యంలో ఒకసారి వైకాపాలో, కాబట్టి నేను ఇక్కడ అకామిడేట్ అవుతానని నేను చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా, అసలు యు ఆర్ ఫ్రమ్ కృష్ణా జిల్లా, అక్కడ ఉన్నాయి మీ విద్యా సంస్థలు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మీరు ఎదిగుండొచ్చు, పెరుగుండొచ్చు, 4 రూపాయలు సంపాదించుకుని ఉండొచ్చు, కానీ మీ మూలాలు అక్కడ, కానీ మా మూలాలు ఇక్కడే ఉత్తరాంధ్రలో కాబట్టి మేము విజయనగరం నుంచి విశాఖకి మేము విస్తరిస్తాము. అక్కడ బొత్స గారి కుమారుడో కుమార్తె, అట్లాగే బడుకొండ అప్పలనాయుడు గారని బొత్స గారి మేనకోడలి భర్త బొత్స అప్పల నరసయ్య గారు, బొత్స గారి సోదరుడు, ఇంతమంది అకామిడేట్ అవ్వాలి విజయనగరం జిల్లా. మళ్ళీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని తీసుకొచ్చి వైజాగ్ ఎంపీగా ఆవిడ్ని కంటెస్ట్ చేయించి, అంటే అగైన్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ కంటిన్యూ చేసేటటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో చిన్ని శ్రీను గారు అనుకో వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలని భీమిలికి తీసుకొచ్చారనమాట. ఈ పరిస్థితుల్లో పాపం అవంతి శ్రీనివాసరావు గారు ఎక్కడ ఫిట్ అవుతారు, ఎక్కడ సెట్ అవుతారు? గాజువాకి వెళ్దాం అనుకున్నారంటే గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చోడవరం వెళ్దాం అనుకున్నారు అనుకోండి, కరణం ధర్మశ్రీ గారు అక్కడ ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి నేను చెప్తున్నాను, ఇక సామాజిక సమీకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అది ఈ నేపథ్యంలో పాపం వెళితే ఏంటి, ఆయన ఏదైనా ఎంపీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు, అనకాపల్లి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన గెలిచినటువంటి స్థానం. అదే ఏమంటున్నా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కాబట్టి ఏదైనా పాసిబుల్, అదొకటే థింగ్. అదేంటంటే ఒకసారి కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే, కష్టంలో ఉన్నప్పుడు మన వెంట ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి ఆ ఇంపార్టెన్స్ ఇద్దాము అనుకుంటే వీళ్ళు తూర్పుకి దండం పెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ ఇందాక మనం అవంతి శ్రీనివాస్ గారు ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ చింతలపూడి వెంకటరామయ్య గారిని ఆయన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది ఆయనకే. 18,000 పైచీలకు ఓట్లతో. చిరంజీవి గారికి 15,000 తిరుపతిలో, ఈ చింతలపూడి వెంకటరామయ్య గారికి 18,000 పైచీలకు ఆయన కొనసాగారు. ఆ తర్వాత 2014లో గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారితో కలిసి తెలుగుదేశంలోకి వచ్చి చేరారు. ఆయన చేరిన తర్వాత గంటా గారు భీమిలికి వెళ్ళారు, మన యలమంచిలికేమో పంచకల్ రమేష్ బాబు గారు వచ్చారు.
మన అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీకి వెళ్ళారు. ఈయన జాతరలో తప్పిపోయిన పసిపిల్లలాగా మధ్యలో వదిలేశారు క్రాస్ రోడ్స్లో చింతలపూడి వెంకటరావు. ఆయన ఎదురు చూశాడు. ఆయన ఈ రోజు ఇస్తారు, రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు. ఇక్కడ మీకు చాలా అతిపెద్ద ట్విస్ట్ ఒకటి చెప్పబోతున్నా. ఇది అన్నిటికంటే ఫైనల్ ట్విస్ట్ ఇదే. ఆయన చూశాడు. ఆయన చూసి ఆయనకి తెలుగుదేశంలో ఫిట్ అవ్వట్లేదని ఆయన తర్వాత జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చి 2019 ఎన్నికల సమయంలో మీరు నమ్మరు, గాజువాక నుంచి ఆయన గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచాడు కదా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గాజువాక శాసనసభ నియోజకవర్గంలో జరిగినన్ని సభ్యత్వ నమోదులు రికార్డు స్థాయిలో చింతలపూడి వెంకటరామయ్య గారు చేశారు. ఓకే, చేస్తే ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది అసలు గాజువాక నియోజకవర్గంలో అంటే. కాబట్టి మనం గాజువాక నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. అసలు సంగతి ఇది. సభ్యత్వ నమోదులు అత్యధికంగా జరిగింది. అదే 1 lakh ఓటర్స్ అండి, కాపులు 1 lakh గాజువాక. కాబట్టి ఇక్కడికి వద్దాం అనేటప్పటికి ఆయన నాకు ఇస్తారు, నేను పోటీ చేస్తానని నేను చేశానండి, నేనైతే తిప్పల నాగిరెడ్డి గారిని ఎదుర్కోగలను, నాకు ఇక్కడ ఆనుపానులు తెలిసింటే. లేదు 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 వెంకటరామయ్య గారు మీరు పెందుర్తి వెళ్ళండి అన్నారు. 11th అవర్ కూడా 11th అవర్ అయిపోయి ఇంకా ఏమంటారు మధ్యాహ్నం నామినేషన్ సమయం అయిపోతున్నప్పుడు ఈయనని పాపం తీసుకెళ్లి పెందుర్తిలో వేశారు. పెందుర్తిలో ఆయన ఓడిపోయాడు జనసేన అభ్యర్థిగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇక్కడ నిజంగా చింతలపూడి వెంకటరామయ్య గారు ఉంటే చాలా టఫ్ ఫైట్. ఆయన అవమాన భారాన్ని దిగమింగుకొని వైకాపా అధికారంలోకి వచ్చింది కదా, వైకాపాలో చేరారు. ఓకే, చేరి ఆ రోజు నుంచి వైకాపాలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన్నే అకామిడేట్ చేయడానికి మనం 24 ఎలక్షన్లో వైకాపాకి కాన్స్టిట్యున్సీ దొరకలా. గాజువాక గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చేయాలి. అనకాపల్లి ఏమో మీకు గౌర సామాజిక వర్గానికి కేటాయించుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అనమాట. దీంట్లో అదేమో గవర్నర్లకు ఇవ్వాలి ఇంకొక నియోజకవర్గం. ఎలమంచిలకు వచ్చేటప్పటికి ఇట్లా ఈ కైండ్ ఆఫ్ దీనిలో రాజుగారు క్షత్రియులు పోటీ చేశారు. దీంట్లో ఏంటంటే పాపం చింతలపూడి వెంకటరామయ్య గారికి అవకాశం దక్కల. ఇప్పుడు మరి తిరిగి అవంతి శ్రీనివాసరావు గారు వస్తే చింతలపూడి వెంకటరామయ్య గారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు. ఆయన ఇంకొకసారి జీవితంలో ఇంకొకసారి శాసనసభలో ఆయన తన బాణిని వినిపించాలనుకుంటున్నాడు మరొకసారి. చంద్రబాబు వెంకటరామయ్య గారు లీడర్ మెటీరియల్ అని ప్రజారాజ్యం సమయంలో ఆ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గుర్తించినటువంటి వాళ్ళలో నేను ఒక పరిశీలకుడిని. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ప్రజా అంకిత యాత్ర జరుగుతూ ఉంది శ్రీకాకుళంలో చిరంజీవి గారు సూర్య దేవాలయంలో ఆయన పూజాధికారులు నిర్వహించి అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయాం. శ్రీకాకుళం జిల్లా అంతా పరిశీలిస్తూ వస్తుంటే మా పక్కన ఇంకొక వెహికల్ వెళ్తూ ఉండేది. ఆ వెహికల్ వెనక ఇంకో వెహికల్, ఆ వెహికల్ వెనక ఇంకో వెహికల్ వచ్చేవి. ఏంటని చూసి చింతలపూడి వెంకటరామయ్య గారు దిగి పరిగెడుతూ ఉండేవారు. ఈయన ఎవరు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఏంటి ఈయన ఏం చేస్తున్నారంటే జెండాలు, క్యాప్స్, పబ్లిసిటీ ఈ వెహికల్స్లో తీసుకొచ్చి పంచి పెడుతున్నాడు అందరికీ. శ్రీకాకుళం జిల్లాకు వచ్చి నేను ఆగి అడిగాను. తర్వాత వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేంత వరకు మొత్తం హోర్డింగ్స్ చింతలపూడి వెంకటరామయ్య గారి పేరు మీదే ఉన్నాయి. హోర్డింగ్స్ అన్నీ. నేను ఆశ్చర్యపోయి ఎవరండి మీరు, ఏమిటి అంటే ఆయన హీస్ ఫ్రమ్ గోదావరి జిల్లా. ఆయన వచ్చి విశాఖకు వచ్చి విశాఖలో ఈ రోడ్డు మీదే నేను రొయ్యలు అమ్మానండి, ఈ రోడ్డు మీద నేను తిరుగుతూ చేపలు అమ్మానండి. ఫిషర్మెన్ కమ్యూనిటీలో చాలా పట్టున్నటువంటి వ్యక్తి అని కాపు అయినప్పటికీ. కాబట్టి ఇక్కడ పబ్లిసిటీ ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో అని మొత్తం వెహికల్స్లో పబ్లిసిటీ వేసుకొచ్చి పబ్లిసిటీ పంచి పెడుతూ వస్తే ఇవారే మీరు లీడర్ మెటీరియల్. ఫస్ట్ ఆయన పేరు రాశాను నేను, చింతలపూడి వెంకటరామయ్య అని రాసి ఇటువంటి వాళ్ళు ప్రజారాజ్యం పార్టీకి అవసరం. అలాగే శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ గారిని గుర్తించుకుంది కూడా మనమే. అది సన్ని గారు.